హాయ్ అండి. ఓజీ వచ్చేసి 4 రోజుల కలెక్షన్ చూసుకుంటే 250,00,00,000 దాటినట్టయితే గ్రాస్ అయితే క్లియర్‌గా మాట్లాడుతున్నారు. మనం యాక్చువల్‌గా దీని ముందే మనం మాట్లాడుకున్నాం 230,00,00,000 3 రోజులకి వచ్చినట్టు మాట్లాడారు. కాకపోతే నా అంచనా ప్రకారం 260,00,00,000 దాకా వచ్చినట్టయితే అనిపిస్తా ఉంది. కాకపోతే వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి మనం దాన్నే కన్సిడర్ చేసుకుందాం. చూసుకుంటే మీకు 4 రోజులు కంప్లీట్ చేసుకుంటే 250,00,00,000 క్లియర్‌గా 300,00,00,000 అయితే దాటేలాగా కనిపిస్తుందండి. క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. ఇంకా 350,00,00,000 దాకా ఎళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంకా 100,00,00,000 అంటే అంత ఆషామాషి కాదు. కాపోతే సినిమా హోల్డ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే మీకు డే 1 చూసుకుంటే 63,00,00,000 దాకా తెలుగు రాష్ట్రాల్లో వస్తే, ఆ తర్వాత చూసుకుంటే కంటిన్యూషన్‌గా మీకు 18,00,00,000, 18,00,00,000 3 రోజులు కంటిన్యూషన్‌గా 18,00,00,000, 20,00,00,000 వస్తూనే ఉన్నాయి. కాబట్టి మీకు ఎక్కడ డ్రాప్ అయితే కనిపించలేదు. హోల్డ్ అయితే కనబడింది కాబట్టి చూడాలి. సోమవారం రోజున మరి ఎంత డ్రాప్ అవుతుందో చూడాలి గానీ, ఓవరాల్‌గా వచ్చేసి 4 రోజుల కలెక్షన్ చూసుకుంటే 250,00,00,000 గ్రాస్ అయితే కనబడిందండి. మంచి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండి. ఇంతకుముందు దాదాపు 100,00,00,000 షేర్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమా ఏ సినిమా గూడా 100,00,00,000 దాటలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 'భీమలా నాయక్' తోటి కొడతారనుకున్నారు. కాపోతే అది కుదరలేదప్పుడు. కానీ హిట్ అనిపించుకుంది సినిమా. కాపోతే 'భీమలా నాయక్' అనుకున్న స్థాయిలో ఆడలేదు ఆ రోజున. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' అనుకుంటే అది ఆడలేదు. ఓపెనింగ్స్ బాగా వచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమా లాంగ్ రన్ లేకుండా పోయింది. కాపోతే ఈ సినిమాకి లాంగ్ రన్ కనిపిస్తుంది. మీరు చూసుకుంటే 3 రోజులు కంటిన్యూషన్‌గా మీకు హోల్డ్ 18,00,00,000, 18,00,00,000 హోల్డ్ కనిపించింది కాబట్టి మీకు సినిమా లాంగ్ రన్ అయితే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. మీకు శుక్రవారం సోమవారం రోజు కూడా మీకు బుకింగ్స్ చూసుకుంటే మంచిగానే ఉన్నాయి. దాదాపు 3,00,00,000 పైనే బుకింగ్సే కనపడుతున్నాయి కాబట్టి 3, 4,00,00,000 బుకింగ్సే కనపడుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్. కాబట్టి ఇంకా పైన డైరెక్ట్‌గా ఎళ్లి చూసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు ఇంకా ఒక 1,00,00,000, 2,00,00,000 ఉంటారు కాబట్టి కలిసి మంచి కలెక్షన్ రావచ్చు. ఓవరాల్‌గా వచ్చేసి 4 రోజుల కలెక్షన్ చూసుకుంటే 250,00,00,000 క్రాస్ అండి. మార్క్ పడిపోయింది. ఇంక 300,00,00,000 టార్గెట్ తీసుకైతే ఓజీ ఎళ్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సెకండ్ వీక్‌లో ఖచ్చితంగా నాకు తెలిసి సెకండ్ వీక్ కూడా కాదు. ఈ వీకెండ్ లోపు అనుకుంటా. వీకెండ్ లోపు ఏదైతే గురువారం టు గురువారం చూసుకుందాం. ఒక 1 వీక్ అనుకుంటే ఈ 1 వీక్ కల్లా కలిసి మంచి కలెక్షన్‌లే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. నాకు తెలిసి 300,00,00,000 టచ్ చేస్తా అనిపిస్తుంది. ఫస్ట్ వీక్‌లో. ఫస్ట్ 7 రోజుల్లో నాకు అర్థమవుతున్న విషయం ఏందంటే ఖచ్చితంగా 300,00,00,000 టచ్ చేస్తదనిపిస్తుంది ఫస్ట్ వీకు. మంచి బ్లాక్ బస్టర్ అంటే చూద్దాం మరి. ఇంకా ఇలాంటి సినిమాలే అతని నుంచి రావాలని కోరుకుందాం. మరి 'ఓజీ 2' గూడా ఉందంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ మరి టైమ్ ఇస్తే తీస్తారు లేకుంటే లేదు. ప్రస్తుతానికైతే 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తది నెక్స్ట్. మరి ఆ తర్వాత ఎలాంటి సినిమా ఒప్పుకోలేదాయన. మరి 'ఓజీ 2'తో వస్తాడేమో చూద్దాం మరి. ఎందుకంటే దానిపైన ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే 'ఓజీ' చాలా సాలిడ్‌గా కంటిన్యూషన్‌గా కలెక్షన్‌లో పెద్ద డ్రాప్ ఏం కనిపించకుండా కంటిన్యూషన్‌గా మంచి కలెక్షన్‌తోటి ముందుకెళ్తూ ఉంది. చూద్దాం మరి నెక్స్ట్ సోమవారం నుంచి ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో.